రైట్ రైట్ అది త్రిష కార్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. త్రిష ఈ కార్ లోనే అక్కడికి వెళ్తున్నారు. లోపల త్రిష ఉన్నారు. ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. సో గ్రీన్ కలర్ శారీలో త్రిష అక్కడికి వెళ్తున్నారు. ఆ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ త్రిష అక్కడే కూర్చున్నారు. సో ఆ కారులోనే త్రిష తన నివాసం దగ్గర నుంచి నెహ్రూ ఇండోర్ స్టేడియంకి బయలుదేరారు. త్రిష ఇప్పుడు ఆ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇక్కడే ఎగ్జైటింగ్ కొనసాగుతోంది. సో తను కేవలం ఒక సామాన్య వ్యక్తిలా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళి హాజరై వస్తారు, లేదంటే ఇక్కడ మంత్రివర్గంలోకి తనకు కూడా చోటు లభిస్తుందా చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ నో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎట్. సో త్రిష అక్కడ ఉన్నారు. ఎస్ త్రిష. సో త్రిష అక్కడ మీకు విజువల్లో కనబడుతోంది. తను గ్రీన్ కలర్ శారీలో అక్కడి నుంచి బయలుదేరారు. రైట్. సో ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. సో త్రిష ఇండోర్ స్టేడియం బయలుదేరుతున్నారు. అక్కడ విజయ్ మరి కాసేపటి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంతా చేరుకున్నారు ఇప్పటికే అక్కడికి. సో అక్కడ నుంచి త్రిష కూడా బయలుదేరిపోయారు. సో ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ రోజు ఒక ఉత్కంఠ మీరు చూడండి. కావాలంటే మీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ అని ఓపెన్ చేయండి. అంతా ఒకటే చర్చ. విజయ్ గురించి మీరు ఏది సెర్చ్ చేసినా కూడా వాట్ త్రిష పొజిషన్ కుడ్ బి ఇన్ దిస్ గవర్నమెంట్, ఈ ప్రభుత్వంలో త్రిష పొజిషన్ ఏంటి అనే చర్చ అయితే మొదలవుతోంది. బట్ నో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఆఫ్ నౌ. ఎక్కడ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు తనకి ఏ పదవి ఇస్తారు ఏంటి అనేది. బట్ డెఫినెట్గా తనైతే టీవీకేకి ఒక వాయిస్ ఆఫ్ ఉమెన్గా ఉండే అవకాశం ఉంది. అది కూడా విజయ్ తనకు కనుక ఒక పదవి కానీ పార్టీలో కానీ అటు ప్రభుత్వంలో కానీ ఒక పదవి కేటాయిస్తే డెఫినెట్లీ షీ కుడ్ బి ద వాయిస్ ఆఫ్ టీవీకే, ఉమెన్ వాయిస్. సో ఇంకోవైపు నెహ్రూ ఇండోర్ స్టేడియం దగ్గర నుంచి ఆ విజువల్ మీకు చూపిస్తాను. సో నెహ్రూ ఇండోర్ స్టేడియం దగ్గర ఆ ఇన్సైడ్ విజువల్స్ మీకు కాసేపట్లో అందుబాటులోకి వస్తాయి. అట్ ది సేమ్ టైం విజయ్ అక్కడికి చేరుకున్నారు. విజయ్ ఇండోర్ స్టేడియం వరకు చేరుకున్నారు ఫైనల్లీ. సో విజయ్, హియర్ ఈస్ విజయ్. సో విజయ్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. విజయ్ ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి రైట్ సైడ్ బాక్స్ లో ఆ విజువల్ కనబడుతున్నాడు. సో ఎటకెలకి ఇండోర్ స్టేడియం కి విజయ్ చేరుకున్నారు. సో ఫైనల్లీ కాన్వాయ్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది ఇంటి దగ్గర నుంచి. అప్పుడు ఆయన వెళ్తున్నటువంటి సమయంలో విజువల్స్ ఇవన్నీ కూడా. సో విజయ్ కార్ బయటకు వస్తున్న ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆల్రెడీ సీఎం ప్రోటోకాల్ మొదలైంది. ఒకసారి లైవ్ విజువల్ చూద్దాం. రైట్. సీఎం ప్రోటోకాల్ మొదలైంది. భారీ కాన్వాయ్. ఆయన సీఎం కాన్వాయ్ లోనే సభా స్థలానికి వెళ్తున్నారు. ఇండోర్ స్టేడియంకి, నెహ్రూ ఇండోర్ స్టేడియంకి. సో అక్కడికి చేరిపోగానే అక్కడికి ఆల్రెడీ చాలా మంది ప్రముఖులు వచ్చి ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిపోయి నెహ్రూ ఇండోర్ స్టేడియంకి రాబోతున్నారు మరి కాసేపట్లోనే. ఎగ్జాక్ట్లీ అట్ 10 AM ఆర్ బిఫోర్ అరౌండ్ 10 AM ఆయన ప్రమాణ స్వీకారాన్ని అందుకోబోతున్నారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తనతో పాటుగా 9 మంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఒకవైపు త్రిష ఇండోర్ స్టేడియంకి బయలుదేరిన విజువల్ చూస్తున్నాం. ఇంకోవైపు నుంచి విజయ్ విజువల్ కనబడుతోంది. సో విజయ్ కూడా ఆల్మోస్ట్ ఆ ఇండోర్ స్టేడియంకి చేరుకున్నారు. సో కరెంట్ సిచ్యువేషన్ కొంత ఎగ్జైటింగ్, చెరిషింగ్ మూమెంట్ అని చెప్పాలి టీవీకే పార్టీకి కానీ తలపతి విజయ్ అభిమానులకు కానీ. ఎవరు ఊహించనంత ఎత్తులో ఆయన ఎదిగారు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా ఆయన ఏ రోజు హంగులు ఆర్భాటాలు చేయలేదు. ఎక్కడ కూడా ఆయన రోడ్డుపైకి వచ్చి కూర్చోలేదు, ధర్నాలు చేయలేదు, హంగులు ఆర్భాటాలు పాదయాత్రలు చేయలేదు, ఇంకేదైనా వాహనయాత్రలు చేయలేదు. కేవలం సింపుల్గా పబ్లిక్లోకి వెళ్ళాడు. తను చెప్పాలనుకుని చెప్పాడు. పబ్లిక్ విశ్వసించారు. ఆ సీఎం కుర్చీని ఆయన దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టారు. హైదరాబాద్ కు విచ్చేస్తున్న ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి సుస్వాగతం. తేజస్వి బహిరంగ సభ మే 10 ఆదివారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో. లక్షలాదిగా ప్రధాని సభకు వెళదాం. వికసిత్ భారత్ లో భాగస్వామ్యమవుదాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు.